అమ్మగారండి, నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు జగనేనయ్యా. నాకు జగనే. జగన్ గారు? ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? జగన్ గారు వాళ్ళు ఆయన కాడించి వాళ్ళు మంచి పనులు చేశాడు. ఈయన చేస్తాను అన్నాడు, చేసాడు కూడా. చేస్తున్నాడు ప్రతి పని. ఇప్పుడు మా ఇంట్లో మాకు ఈ పైన పక్క పిల్లలు ఎంతమంది బతుకుతున్నారు? ఆటో వాళ్ళని, మరి మిషన్ వాళ్ళని, మరి ఇంకా ఎంత సైకిల్ జరుపుతున్నాడు, లేని వాళ్ళకి ఇస్తున్నాడు. మరి అమ్మఒడి వేస్తున్నాడు. మహారాజు మరి అందరం బతికిస్తున్నాడు. మరి 2750 ఇస్తున్నాడు. మరి చంద్రబాబు గారు ఇవ్వలేదు అప్పుడు? ఎప్పుడు ఇచ్చాడు? మొదలు మాకు ఇంటికి లోన్ పెట్టుకున్న లోన్ ఇచ్చాడా? మొదలు ఏదన్నా మేము చేసుకోవాలని అప్లికేషన్ పెట్టుకున్నాం, అక్కడ కూడా ఇచ్చారు కూడా. ఏదన్నా మేము ఇల్లు కట్టుకాయ లేదన్నా కానీ మాకు ఏం లేదు. ఇప్పుడు లోన్ కూడా ఇచ్చాడు, ఇల్లు కట్టుకోమని వచ్చింది. కానీ నాకు శక్తి లేక, బాగా ఆరోగ్యం సరిలేక, ఆరోగ్యం లేని దాన్ని కట్టుకోలేక అంతలో అయిపోయా. జగన్ అయ్యే మంచి పనులు చేస్తున్నాడు, వాళ్ళు నాన్న చేసినట్టు. జగన్ గారిని ఓడించి చంద్రబాబు గారు సీఎం అవుతా అంటున్నాడు. ఏడెళ్తాడు? జైల్లో గమ్మను. జైల్లో అవుతాడంట. జైల్లో గమ్మని జగన్ గారే పెట్టించారంట జైల్లో. జగన్ గారు అని ఎవరు అన్నారు? ఆయనకేం పని? జగన్కేం పని? అసలు కాడే మా పైన నుంచి మరి అది ఆయనకే తెలియాలి, చంద్రబాబు నాయుడుకే తెలియాలి, మరి దేశానికే తెలియాలి. ఆయనకేం పని? జగన్కేం పని అయ్యా? జగన్కేం పని? జగన్ గారే కావాలి. పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడంట? చేయమని ఏందో, ఆయన మంచి చేస్తున్నాడు. ఆయన దాన్ని చూసుకోమను. అది దేవుని చిత్తం అయ్యా. ఆయన దేవుని వైపు ఎవరైతే నిలబడతారో వాళ్ళకే దేవుని గొప్పవాడు. దేవుణ్ణి ఎవరైతే ఆశీర్వదించి దేవుణ్ణి అనుసరించుతారో దేవుడు గొప్పవాడు. నేను నువ్వు అనుకున్నా ఏ అయిపోయిన కాదు. అమ్మఒడి కానీ, 18,000 కానీ, ముసలాళ్ళకి పెన్షన్ కానీ అన్నీ మాకు అందుతున్నాయి. మేము వేసేది జగన్ అన్నకే. ఇప్పుడు పథకాలన్నీ మంచిగా ఉన్నాయి కదా, ఇవన్నీ సోమరిపోతులు అవుతున్నారు తీసుకొని అని చెప్తున్నారు. ఎవరు కారు సోమరిపోతులు ఎందుకు అవుతారు? కారు కమ్మంగా చాకరీ చేసుకుంటున్నాం. వెళ్ళారుగా, ఎవరు ఉండారు? లేరు, మగవాళ్ళు వెళ్ళారుగా. ఎవరు కారు సోమరిపోతులు ఎందుకు అవుతారు? ఆయన ఇచ్చిన వాళ్ళ సోమరిపోతులు అవుతారా? అనడు. అట్ట కాదు, వెళ్ళిపోయారు ఎట్టోళ్ళు. మాకు అప్పుడెప్పుడో 10,000 ఇచ్చాడు, ఇంకా అంతే సంగతులు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడెప్పుడో ఇచ్చాడు మాకు 10,000 దాకా. అది సొత్త ఇక మేము ఎరగం. అది మాకేం లేదు. మేము అసలు ఏమి ఇవ్వు, మేము జగనానికే. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మొదటి నుంచి మేము ఆయనకే వేస్తున్నాం. అది అంతే, అంతే. అన్నీ అందుతున్నాయి. ఇంక ఈడ కాదు, ఇంక అటు పోయి చూసుకున్నా ఇక అంతే. మొత్తానికి ఇస్తున్నారు అరసన అందరికి. నీ నాని ఏం లేదు మొత్తానికి. జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూల్లో మీకు ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి సపోర్ట్ ఉంది? ఎలా ఉంది? అన్నీ ఉన్నాయి. లంచ్ కానీ బాగుంటున్నాయి అన్నీ. ఇదివరకు లేకుండా అన్నీ ఇదివరకు తినేటప్పుడు కానీ రైస్ స్మెల్ రావటం అలా ఉండేది. ఇప్పుడు బాగుంటుంది అంతా. అమ్మఒడి పథకాలు కానీ అందరూ బాగుపడుతున్నాయి. స్కూల్లో స్టాఫ్ ఎలా ఉందంటే మీకు మంచిగా చెప్తున్నారా? టీచర్స్ బాగా చెప్తున్నారు. ఫుడ్కి ఉన్న ప్రాబ్లం అంతా బాగానే ఇస్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ మరి జగన్ గారు గెలుస్తారా, ఓడిపోతారా? గెలుస్తారా? ఓకే. మీకు ఇంట్లో పథకాలు కానీ అవన్నీ ఏమన్నా వస్తున్నాయా? వస్తున్నాయి. ఇంట్లో పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏమైనా అందాయా? మాకు ఏం లేవు, తక్కువ అసలు మంచిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యూత్ అంతా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అంటున్నారు కదా, మీకేమనిపిస్తుంది? వద్దా పవన్ కళ్యాణ్ గారు వద్దా? జగన్ గారే కావాలి. ఎందుకని జగన్ గారే కావాలి? జగన్ అన్ని పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు, అన్నీ అందుతున్నాయి మాకు. బాగుంటుంది. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇంట్లో పథకాలు కానీ అన్నీ బాగా అందుతున్నాయి. అందుకని ఆయన గెలిపించుకుంటారు.
అక్క హాయ్. అక్క నెక్స్ట్ జగన్ గారు గెలిస్తే బాగుంటుందా చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటుందా? జగనన్న గెలిస్తేనే బాగుండింది. ఎందుకని? ఈ పథకాలు అన్నీ అందుతున్నాయి, బాగానే చేస్తున్నాడు. ఉపయోగపడుతున్నాయా పథకాలు? ఉపయోగపడుతున్నాయి. లేదు పథకాలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చూపిస్తున్నాడు అని. లేదు లేదు లేదు, పడుతున్నాయి. ఓకే. ఈకుండా ఏంటి చెబుతాం, పడుతున్నాయి. చంద్రబాబు గారు ఎలా చేశారు? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం చేసాడు, మాకు ఏ పథకాలు వచ్చినాయి? ఏం రాలేదా? నేను బాగా చేశాను, నేను డెవలప్ చేశా రాష్ట్రం మొత్తాన్ని అంటున్నాడు కదా. అదేలా ఆయన మేము మంచిగా చేశాడంట చంద్రబాబు గారు. మమ్మల్ని ఏం మంచిగా ఏం చేయలేదు, జగనన్న వచ్చినాకే బాగుంది. ఓకే. జగన్ గారు ఇప్పుడు ఒక్కడే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కలిసి ఎలా ఉండబోతున్నారు? ఇద్దరు కదా ఇటు సైడ్, జగన్ గారు ఒక్కడే కదా గెలుస్తాడు అంటాడు. వాళ్ళిద్దరు ఏదో గెలుస్తాడులే జగనన్న. మీకేంటి నమ్మకం? ఏం గెలుస్తాడంటే ఎందుకు, పనులు బాగా చేస్తున్నాడు కదా. మేము కూడా చేస్తాం, వస్తే మమ్మల్ని కూడా గెలిపియండి అని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎట్ట గెలిపిస్తారు, పనులు ఏం చేస్తున్నాడు? తిడుతున్నారు కదా వైసీపీ వాళ్ళందరినీ. తిడుతున్నారంటే బాగానే వస్తున్నాయి పథకాలన్నీ, బాగానే ఉండే. జగన్ గారు వచ్చిన తర్వాత మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? రాకముందు ఎలా ఉండేది? బాగుందండి. రాకముందు ఎలా ఉన్నది మాకైతే తెలియదు. మేము ఈ ఊరు పెళ్ళి నాకు వచ్చినాక జగన్ వచ్చాడు, బాగానే ఉంది. సో గెలిపించుకుంటారా జగన్? ఆయన ఇచ్చే పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయి, బాగానే ఉంది. మా కొడుకు అమ్మఒడి పడుతున్నది, బాగానే ఉంది. అమ్మఒడి ఎందుకు పనికిరాదు, ఆ పథకమే వేస్ట్ అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. మీరు చెప్పండి మరి, అది యూస్ఫుల్ గా ఉందా లేదా? బాగానే ఉందండి. ఇబ్బంది స్కూల్కి వేయటం, బాబు చదువుకి బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ ఇవ్వమంటున్నారు, మరి ఆయన పెద్ద హీరో. పవన్ కళ్యాణ్ అయితే మాకు తెలియదు. తెలీదా మీకు అసలు? మాకు అసలు తెలియదు, ఆయన వచ్చింది ఎట్టో మాకైతే తెలియదు. మాకు జగన్ అన్న గారు వచ్చారు, మాకు ఇప్పుడు బాగానే ఉంది. ఎందుకని జగన్ గారినే గెలిపించుకుందాం అనుకుంటున్నాను? అన్ని చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. ఇంతకంటే బాగా చేస్తామని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అడుగుతున్నారు కదా. మాకు జగన్ అన్నే కావాలి. వద్దు, ఎవరు వచ్చినా పోనీ ఏనైనా ఒక పార్టీకి సంబంధించి ఒక కులానికి సంబంధించి చేస్తున్నాడా, అందరికి సమానంగా చేస్తున్నాడా? జగన్ అన్న అందరూ సమానంగా చేస్తున్నాడు, అందరికి సమానంగా చేస్తున్నాడు. ప్రభుత్వం అంతా బాగానే ఉంది. రాబోయే ఎన్నికల్లో మరి ఎలా ఉండబోతుంది? వస్తాడంట ఇక్కడ మీ ఏరియా లీడర్? ఎక్కడైతే వస్తాడండి,